వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాలలో సరైన వ్యక్తి, స్వశక్తితో ఎదిగిన వ్యక్తి, యువతకు స్ఫూర్తిదాయకంగా జీవితం, చిన్న వయస్సులోనే జనం నేతగా పేరు తెచ్చుకున్నారు. దేనినైనా ఎదిరించే ధైర్యం, అనుకున్నది సాధించడంలో ఆయనకు లేరెవరు పోటీ, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. యువ నాయకులకు ఆదర్శం ఆయన రాజకీయ ప్రస్థానం. చిన్న వయస్సులోనే రాజకీయాలను ఒడిసి పట్టుకొని దేశ రాజకీయాల్లో స్థానం సంపాదించుకున్నారు. రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా పార్టీనే ఊపిరిగా రాజకీయాల్లో దూసుకెళ్తున్న యంగ్ అండ్ డైనమిక్ కాంగ్రెస్ లీడర్, ఏఐసిసి కార్యదర్శి చెల్లా వంశీ చంద్ రెడ్డి సక్సెస్ స్టోరీ మీకోసం. కాంగ్రెస్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చెల్లా వంశీ చంద్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా సేరి అప్పారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. తండ్రి చెల్లా రామరెడ్డి, తల్లి శోభారాణి, చెల్లి శ్వేత. ఈయన తండ్రి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. తల్లి గృహిణి. తండ్రికి ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతుండడంతో 7వ తరగతి వరకు పలు స్కూల్స్ మారినా ఆ తర్వాత 10th వరకు నల్గొండ జిల్లా నార్కట్పల్లిలోని శ్రీ విద్యాపీఠ్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత రత్న జూనియర్ కాలేజ్లో ఎంపీసీలో చేరారు. కానీ వంశీకి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో తండ్రి ఫోర్స్తో ఎంపీసీ చేశారు. ఇష్టం లేని చదువు కావడంతో ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత తన తండ్రి నిర్ణయం మార్చుకొని బైపీసీలో చేర్పించారు. అలా అప్పటి నుంచి కష్టపడి చదివి రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్తో ఎంబీబీఎస్లో సీటు తెచ్చుకున్నారు. ఆయన చదువు కోసం ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. అలా వంశీ గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అభ్యసించారు. ఆ తర్వాత తన బంధువుల అమ్మాయి అయిన అశ్లేషను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి మహాక్ష, కృష్ణదేవరెడ్డి అనే 2 పిల్లలున్నారు. ఇక ఆయన రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే, చిన్నతనం నుంచి వంశీ చంద్ రెడ్డికి తన తాతయ్యతో ఎక్కువగా బాండింగ్ ఉండేది. తన తల్లి శోభారాణి, తండ్రి స్వర్గీయ భట్టు రుక్మారెడ్డి పదవులు పెద్దగా చేపట్టకపోయినా పొలిటికల్గా మంచి పేరుంది. ఓసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అదే వాతావరణంలో పెరిగిన వంశీ చంద్ రెడ్డికి విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ పార్టీని ఒంటబట్టించుకున్నారు. హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో వంశీ చంద్ ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లోనే రాజకీయ పై మరింత ఆసక్తిని పెంచుకున్నారు. అలా చదువుకుంటూనే 2003లో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నారు. డాక్టర్గా ఉంటే కొన్ని వేల మందికే సేవ చేస్తాం, అదే ఓ రాజకీయ నాయకుడిగా ఉంటే కొన్ని లక్షల మందికి సేవ చేయవచ్చు అనే ఆలోచనతో వంశీ చంద్ రెడ్డి పాలిటిక్స్లోకి రావాలనే ఆలోచన మొదలైంది. అలా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో అప్పటి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ కేశవరావు నాయకత్వంలో గాంధీ సందేశ శాంతి యాత్ర చేశారు. అప్పుడు మెడికల్ టీం తరపున తన సీనియర్ సూచన మేరకు రాష్ట్రం కూడా తిరగవచ్చనే ఆలోచనతో యాత్రలో పాల్గొన్నారు వంశీ చంద్ రెడ్డి. అలా 2005లో ఆయన పొలిటికల్ ఎంట్రీకి బీజం పడింది. అలా కేశవరావుతో వంశీ చంద్కు మంచి పరిచయం ఏర్పడింది. అదే సమయంలో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి కూడా పనిచేసే అవకాశం వంశీ చంద్కు దక్కింది. ఆ ప్లీనరీ కాస్త సక్సెస్ అవ్వడంతో కేశవరావుతో సన్నిహిత్యం పెరిగింది. అలా వంశీ చంద్ రెడ్డి కేశవరావుతో పాటు తెక్కల్లపల్లి పురుషోత్తంరావు, వంశీ చంద్ క్లోజ్గా ఉండేవారు. అదే సమయంలో ఎన్ఎస్యుఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మార్పు కోసం లిస్టు కావాలని కేశవరావుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వంశీ చంద్ రెడ్డిని దగ్గర నుంచి చూస్తున్న కేశవరావు ఆ లిస్టులో ఇతన్ని పేరు కూడా చేర్చారు. వంశీ చంద్ అయితేనే బాగుంటుందని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు కేవీపీ రామచంద్రరావు, మల్లు రవి వంటి సీనియర్లు కూడా చెప్పడంతో 2005 నుంచి 2006 వరకు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. 2006 నుంచి 2010 ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో కాస్త కుండిపోయిన వంశీ చంద్ ఆయన మరణానికి వెనక రిలయన్స్ పెద్దల హస్తం ఉందని ఆరోపణలు బలంగా నమ్మారు. ఆవేశంతో ఊగిపోయారు. అంతటితో ఆగకుండా తన అనుచరులతో కలిసి రిలయన్స్ మార్ట్స్ సంస్థలపై దాడులు చేయించారు. ఆ తర్వాత అరెస్టులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అప్పటి పార్టీ నిబంధనల మేరకు ఆయన సస్పెండ్ చేసింది హైకమాండ్. కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచలేదు. సస్పెండ్ తర్వాత కూడా రాహుల్ గాంధీ అస్సాం పర్యటన కార్యక్రమాలను అప్పగించింది హైకమాండ్. అలా 2011 నుంచి 2012 వరకు అస్సాంతో పాటు మరికొన్ని చోట్లకు రాహుల్ గాంధీతో పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సస్పెండ్ను ఎత్తివేయడంతో 2012 నుంచి 2014లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు.
అలాగే ప్రత్యేక రాష్ట్రం కోసం కూడా పోరాడారు. తాను ఎమ్మెల్యేగా లేకపోయినా తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై పోరాటాలను సాగించారు. వంశీచంద్ చురుకుదనం, యూత్లో ఆయనకున్న ఫాలోయింగ్ను గమనించిన కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దించింది. అలా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి బీజేపీ అభ్యర్థిలో తల్లోజు ఆచారిపై 78 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొంది తొలిసారిగా తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 2014లో గెలిచిన ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా కేసీఆర్కి అమ్ముడుపోతున్న తరుణంలో పార్టీకి పునాదిగా నిలబడ్డాడు వంశీచంద్. అప్పటి నుంచి తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. తాను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చానని, రైతుల సంక్షేమమే ధ్యేయం అంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. సాగునీటి కోసం పెద్ద ఎత్తున పోరాటం సాగించారు. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమ పార్టీ అధికారంలో లేకపోయినా సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చూశారు. పేదల కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలను చేపట్టారు. వంశీచంద్ రెడ్డి సేవలను గుర్తించిన పార్టీ హైకమాండ్ ఆయన్ను 2018 ఆగస్టు 20న ఏఐసిసి కార్యదర్శిగా నియమించింది. అయితే అదే ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యాడు. సమయంలో ఇతర పార్టీల కార్యకర్తలతో జరిగిన ఘర్షణలో కొందరు వంశీచంద్పై రాళ్లతో దాడి చేశారు. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయినా కుంగిపోకుండా 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2018, 2021లలో ఏఐసిసి కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం చెల్లా వంశీరెడ్డి ఏఐసిసి కార్యదర్శి హోదాలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాడు. ఈ తరుణంలో ఆయన మరో గుర్తింపును సొంతం చేసుకున్నారు. 2023 ఆగస్టు 20న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కించుకున్నారు. ఏఐసిసి కార్యదర్శిగా అత్యంత కీలకమైన ఆర్గనైజేషన్లో పనిచేసిన అనుభవం, వివాద రహితుడిగా వంశీకి అధిష్టానం వద్ద గుర్తింపు, అధిష్టానం పెద్దల వద్ద ఆదరణ ఉన్న నాయకుడు కావడం, అత్యంత చిన్న వయస్సులో అత్యున్నత స్థాయి కమిటీ అయిన సిడబ్ల్యూసిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా చోటు దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా లేకపోయినా తాను పుట్టిన నేలపై ఉన్న మక్కువతో అక్కడి ప్రజలకు అవసరమైన సాయాన్ని చేస్తున్నారు. అన్ని రంగాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న యాక్టివ్గా ఉంటున్నారు. అలాగే సపోర్ట్ పేరు స్వచ్ఛంద సంస్థను స్థాపించి మారుమూల ప్రాంతాలకు వైద్యం, ఆరోగ్యం, విద్య, నీరు అందిస్తున్నారు. ఇలా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా ఎన్ఎస్యుఐ కార్యకర్త నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా చోటు దక్కించుకునే వరకు ఎదిగారు. చెల్లా వంశీధర్ రెడ్డి రాజకీయంగా ఎదిగిన తీరు నేటి యువతతో పాటు ఎంతో మంది యంగ్ పొలిటికల్ లీడర్స్ కు కూడా ఆదర్శంగా నిలిచింది. చెల్లా వంశీచంద్ రెడ్డి రానున్న రోజుల్లో పాలిటిక్స్ లో మరింత ఎత్తుగా ఎదగాలని కోరుకుందాం.